టీజర్ ఇప్పుడే మీరు అందరూ చూస్తేనే కొంచెం భయంగా అనిపించింది. అండ్ వేదిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ద బెస్ట్ మూవీ. ఇన్ని అవార్డ్స్ రిలీజ్ కి ముందే సొంతం చేసుకుంది అంటే రిలీజ్ అయితే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో అసలు ఎవరు కూడా ఊహించలేరు, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడితే ఫస్ట్ టైం డైరెక్షన్ ఉమెన్ డైరెక్టర్ హరిత గారు. సో ఇంత బాగా తీసారంటే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ టాపిక్ మీద. లైక్ ఇలాంటి ఒక మూవీ ఎవరు తీస్తారనుకుంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా లైక్ ఎవరు అటెంప్ట్ చేయలేని టాపిక్. నేను డీటెయిల్స్ చెప్పట్లేదు, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్టర్ కదా కొంచెం రివీల్ చేయడానికి ఉంటుంది అలా. ఓకే, కానీ హరిత గారు మీకు ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ సాహితి గారు, మిగతా అందరు యాక్టర్స్, మనీష్ గారు అందరూ చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉమెన్ డైరెక్షన్ ఫస్ట్ టైం కి ఇన్ని అవార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అండ్ కంగ్రాచులేషన్ హోల్ టీమ్. టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా మూవీ కోసం వెయిటింగ్. అండ్ మూవీ తర్వాత మీరందరూ కూడా మీ రెస్పాన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, వాళ్ళు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నమస్కారం అండి. నేను బేసిక్గా ఈరోజు ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. బట్ డెఫినెట్లీ ఇది ఒక ఆవిడ సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. లిటరలీ ఆవిడ వర్క్ సైకో అండి. అలా అందరినీ వర్క్ చేపిస్తారు. సో ఐ కెన్ ఓన్లీ టెల్ వన్ థింగ్ ఏంటంటే, డోంట్ ఫియర్ ద ఫియర్. ఇఫ్ యూ ఫియర్ ద ఫియర్, ద ఫియర్ విల్ ఫియర్ యూ. సో డెఫినెట్లీ మీరు అందరూ భయపడతారు మూవీ చూసి. అండ్ ట్రైలర్ లాంచ్ లో నేను చాలా చెప్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హరిత గారు, బికాజ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఫిలిం ఇది. అండ్ అభి గారు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. సో బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ హరిత గారి గురించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా చేస్తుంది బట్ అనుకున్నది చేస్తుంది. షీ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ హ్యాపెన్. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఒక ఫోకస్ ఉంటుంది వర్క్ పైన. అండ్ వాట్ ఎవర్ ద ప్లానింగ్ విషయమైనా కూడా. సో ఈ ఫిలిం కూడా అలాగే తీశారు. అండ్ అనుకున్న దానికన్నా, షెడ్యూల్ కన్నా చెప్పినట్టు ఫాస్ట్గా ఫినిష్ చేశారు. అండ్ వేదిక గారు always she's a fantastic actress, and loved watching and enjoyed doing the background score for your performance. And also Arvind, all the best. And ఈ ఫిలిం మంచి రెస్పాన్స్ రావాలని అందరు చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెన్నైలో చేస్తే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మిగతా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి, నా మీదకి వస్తుంది కాబట్టి లాస్ట్. ఇంకా తొందరగా చెప్పాలని అంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ అనే అంటే 24 క్రాఫ్ట్స్ లో ప్రొడ్యూసర్ అనే క్రాఫ్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నా పేరు వేయడం జరిగింది. అంతా ఆవిడదే, నాదేం లేదు. సో ప్రొడక్షన్ మేనేజర్ కింద చేశాను అనుకోండి. సో చాలా కష్టపడి చేసామని అందరూ చెప్తారు. మీరు కూడా ఎవరైనా కష్టపడకపోతే అవ్వదు, సినిమా ఆడుతూ పాడుతూ చేయలేము. కాకపోతే ఫస్ట్ మా ఆవిడ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు, నేను థ్రిల్లర్ ఆడియన్స్ కాదు, సో కొంచెం కమర్షియల్, మనకంతా జయబాలయ్య లేదంటే చిరంజీవి గారు ఇట్లా ఈ స్టైల్లో ఉంటాయి మన సినిమాలు. కొంచెం ఎక్కలేదు, టెన్షన్ ఉండేది. సరే ఏముంది, నేను ఒక సినిమా చేశాను, సో దాన్ని కూడా చేస్తే తప్పేముంది అని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇదే ప్రసాద్ లాగా షో వేసుకొని చూసాము. అప్పుడు నిజంగానే యాజ్ అ డైరెక్టర్ గా నేను చాలా జెలస్ ఫీల్ అయ్యాను. అంటే లోపల చాలా, అంటే ఏదైనా చేయగలదో ఆ విషయం అందరికి తెలుస్తుంది. కాకపోతే అసలు ఇలాంటి ఒక విజువలైజేషన్ అసలు అంటే ఇంకా టెరిఫిక్ అసలు. అండ్ దానికి తగ్గట్టు అంటే వెన్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అంటారు. అట్లాగా తను వేదిక గారిని చూస్ చేసుకోవడం అండ్ అది బిగ్గెస్ట్ అసెట్. మన మీడియా మిత్రులు ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో మీడియా మిత్రులకు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషెస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు.
యాక్చువల్గా ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ నేను లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్గా నుంచున్నాను అండ్ ఇప్పుడు ఫియర్ మూవీ డైరెక్టర్గా నుంచున్నాను. సో పాత్ర ఏదైనా పని మాత్రం నాకు ఒకటే. ఈ మూవీ గురించి ఇంకా ముందు మనం చాలా చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పాను. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై ఆల్ ద టీమ్. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని, నాకు ఏమంటారు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఏమీ పెద్దగా లేదు. ఓన్లీ లక్కీ లక్ష్మణ్ నేను అభి డైరెక్టర్ గారికి అసిస్టెంట్గా పనిచేశాను అండ్ టెక్నికల్గా ప్రొడ్యూస్ అయినా కూడా. సో నా ఫస్ట్ సినిమా నేను వేదిక గారు ఈవెన్ పూజ అప్పుడు చెప్పాను, ఒక 5 చెక్ లిస్ట్ పెట్టుకున్నా ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఈ 5 చెక్ లిస్ట్ మ్యాచ్ అయ్యేది ఎవరని నేను 6 నెలలు వెతికాను. 6 నెలలు వెతికినప్పుడు 5 కూడా మ్యాచ్ అయింది ఓన్లీ వేదికకి. ఆ రోజు కూడా నేను రివీల్ చేయలేదు ఆ 5 ఏంటనేది, ఎందుకంటే నేను ఓన్లీ సక్సెస్ మీట్, ఒకవేళ మన ఆడియన్స్ కనుక బ్లెస్సింగ్స్ ఇస్తే సక్సెస్ మీట్లో చెప్తాను, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను 5 చెక్ లిస్ట్ ఏంటని. సో నేను ఎప్పుడైతే దానికి నెరేషన్ ఇచ్చానో మన తెలుగులో రాసుకున్నాను, ఈ సంవత్సరం తెలుగులో రాసుకున్నాను. 1 year పట్టింది, 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే పట్టింది. సో అంత తెలుగులో ప్రిపేర్ అయ్యి సడన్ గా వాడికి హిందీలో ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్బే అనుకుంటే ఏదో చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ మన తెలుగు స్టోరీని సడన్ గా మనం వేరే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేసుకొని చెప్పాలంటే ట్రస్ట్ మీ ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. నేను అసలుకి ఎలా చెప్పానో కూడా తెలియదు. సో తర్వాత బాండ్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత తను అది చదివి ఓకే చెప్పిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా వేదిక గారిని కలిసినాక, నేను చెప్పిన దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని. సో షీ లవ్ ద సబ్జెక్ట్, అందుకు అండ్ నన్ను ఎందుకో తెలీదు షీ ట్రస్టెడ్ మీ. సో దట్ ఈస్ ద రీజన్ షీ సైన్డ్ అప్. హరిత గారు నాకు ఫస్ట్ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ రిమెంబర్డ్ అ కోట్ ఫ్రమ్ ఫ్రాంక్ హర్బర్ట్ డూన్. ఇట్ గోస్, ఐ మస్ట్ నాట్ ఫియర్, ఫియర్ ఇస్ ద మైండ్ కిల్లర్, ఫియర్ is the little death that brings total obliteration. I will not fear. If I had to summarize this movie to somebody, I would use this line. Renaissance period lo, there used to be a term called Renaissance man. Somebody who was so skilled in so many different crafts. I would call Haritha Garu a Renaissance woman. She has utmost command over so many crafts of filmmaking. It was a lovely experience working with Haritha Garu, and thank you so much, ma'am, for considering me for this role. It's a very special role, and working with Vedika Garu was an amazing experience for me. It was a very, very ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక యాక్టర్ ఒక రోల్ కోసం ఎంతగా ప్రిపేర్ అవుతారు, ఎంతగా తపన పడతారని నేను ఆవిడని చూసి నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. రియలీ అప్రిషియేటెడ్ అండ్ చాలా ఫేసెస్, చాలా స్మైల్స్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో ఇట్ ఫీల్స్ సో నైస్ టు బీ హియర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. Well, actually, yesterday I was in Chennai for Peter App audio launch, and it was very hectic. But after I came here, ikkadiki vachina tarvata fear teaser మొదటి టైం చూసాను. వాట్ ఇస్ టైమ్ ఇన్ మొదటిసారి చూసాను. నాకు చాలా చాలా నచ్చింది అండ్ ఇమ్మీడియట్ గా అన్ని మర్చిపోయాను. ఫుల్ జస్ట్ హ్యాపీనెస్, ఒకే ఎమోషన్ నాలో యూనో ఉంది. సో చాలా హ్యాపీ అయ్యాను, ఎందుకంటే ఒక ఆల్ రౌండ్ ఒక టీమ్ ఎఫర్ట్, మంచి టీమ్ ఎఫర్ట్ ఉంది. అండ్ ఇది నా ఫిల్మ్ ఉంది, అది నేను అందుకోసం యూనో చెప్పలేదు. బట్ సీరియస్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఇంట్రీగింగ్, ఒక్కొక్క షాట్ హరిత గారు
చాలా థాట్ ప్రాసెస్తో, చాలా ప్లానింగ్తో, చాలా స్ట్రాటజిక్లీ ప్లేస్ చేశారు. ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క బీట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు see the teaser of Fear. And Fear teaser మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అయింది టీజర్ ఇన్ కన్నడ, తెలుగు, మలయాళం, Tamil as well as Hindi. So thanks to all the actors.